ప్రజలందరూ టీడీపీ జనసేన ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు రేపు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలంలో పర్యటించనున్న నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. గత 15 రోజుల నుంచి జగన్ కు మానసిక స్థితి సరిగ్గా లేక పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని ప్రజలను అతలాకుతలం చేసిన జగన్ రాక్షస పాలనకు స్వస్తి పలకటం కోసం చంద్రబాబు పిలుపు అందుకొని రేపు జరగబోయే బహిరంగ సభను జయప్రదం చేయాలని వర్ల రామయ్య ప్రజలకు పిలుపునిచ్చారు. అధికారాంతమున చూడవలే అయ్యగారి వైభోగమని మనకు ఒక నానుడి ఉన్నది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారాన్ని కోల్పోతున్నారన్న వాస్తవం ఆయనకు కూడా తెలిసింది. పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నాడు ఆయన. మానసిక స్థితి సరిగా లేదు 10-15 రోజుల నుంచి ఆయనకి. ఎమ్మెల్యేలందరినీ ఇష్టం వచ్చినట్టుగా ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు ఆయన. ప్రభుత్వ ఉద్యోగులను ట్రాన్స్ఫర్ చేస్తారు, ఎమ్మెల్యేలకి ట్రాన్స్ఫర్ ఉండవు, ఎమ్మెల్యేలకి ఎంపీలకి. ఈ రకంగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. మానసిక స్థితి కోల్పోయి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ప్రజలందరికీ అర్థమైంది ఇతను సరిపడడు, ముఖ్యమంత్రిగా పనికిరాడు. మనం అతని అబద్ధం మాటలు నమ్మి, అసత్యపు మాటలు నమ్మి, అసాధ్యపు వాగ్దానాలు నమ్మి ఒక్క ఛాన్స్ అంటే నమ్మి అతనికి ఓట్లేసి గెలిపించి ముఖ్యమంత్రిని చేస్తే ఈ రకంగా అందరి మీద అతను ఉక్కుపాదాన్ని మోపి తొక్కేశారని చెప్పి ప్రజలందరూ కూడా ఒక స్థిర అభిప్రాయానికి వచ్చారు.